ప్రేమధార ప్రేమధార ప్రేమధార. దేవుడు లేడని బుద్ధిహీనులు తన హృదయంలో అనుకుంటారు. కీర్తన 14:1. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ఒక వ్యక్తి కోర్టులో కేసు వేయడం జరిగింది. అదేమిటంటే, అన్ని మతాలకి పండుగలు ఉన్నాయి, క్యాలెండర్లో వాటిని ముద్రిస్తారు, కొన్నింటికి సెలవులు కూడా ఇస్తారు. మరి దేవుణ్ణి నమ్మని నాలాంటి నాస్తికులకు ఒక ప్రత్యేక రోజు కానీ సెలవు కానీ లేదు. అలాంటి రోజు ఒకటి కల్పించాలని ఆ వ్యక్తి కేసు వేయడం జరిగింది. అలాగే అతని తరపున ఉన్న న్యాయవాది చాలా తీవ్రంగా కేసు వాదిస్తున్నాడు. అలాంటి తరుణంలో జడ్జి ఆ లాయర్తో, ఏమిటలా అంటున్నారు, మీ క్లయింట్కి తెలియదా, అలాంటి దినం క్యాలెండర్లో ఉంది కదా అని అన్నాడు. ఆశ్చర్యచకితుడైన ఆ లాయరు, యువర్ ఆనర్, అలాంటి దినం ఒకటి ఉందని మాకు ఇంతవరకు తెలియదే, ఏ రోజు అది అని ప్రశ్నార్థకంగా అడుగుతాడు. ఇప్పుడు జడ్జి చిన్నగా నవ్వుతూ, మన క్యాలెండర్లో ఏప్రిల్ 1 ఏప్రిల్ ఫుల్, బుద్ధిహీనుల దినం అని ముద్రించి ఉంటుంది కదా, దేవుడు లేడనుకునే వారిని బైబిల్ బుద్ధిహీనులు అంటుంది. మరి మీ క్లయింట్ దేవుడు లేడంటున్నాడు, అదే అతడు అడుగుతున్న దినం, కేసు కొట్టివేస్తున్నాను అని కేసుని క్లోజ్ చేయడం జరిగింది. ప్రియ శ్రోతలు, చేతికి ఉన్న ఒక్కొక్క వ్రేలికి ఉన్న ఒక్కొక్క అక్షరం దేవుడు ఉన్నాడు అని చూపిస్తుంది. దేవుడు ఒక్కడే. ఆ ఒక్క దేవుని గురించి బైబిల్లో రాసి ఉన్న వర్ణన సత్యము. దేవునికి మనుషులంటే ప్రేమ ఉన్నది. ఎందుకంటే మనుషులందరికీ సృష్టికర్త తండ్రి ఆయనే కాబట్టి. మనుషులు పాపంలో పడి తనతో సంబంధం కోల్పోయినందువల్ల మనతో తిరిగి ఆ సంబంధాన్ని కలపడానికి ఏర్పరిచేందుకు దేవుడు తన కుమారుణ్ణి భూలోకానికి పంపించాడు. మనలను తండ్రికి దూరం చేస్తున్న ఆ పాపాన్ని పరిహరించడానికి ఆ కుమారుడు తన ప్రాణాన్ని పెట్టాడు. కుమారుడైన క్రీస్తులో విశ్వాసముంచిన వారికి నిత్య జీవము, పాప క్షమాపణ ఉంది. ఇది ఏప్రిల్ ఫూల్ కథ కాదు, ఇది సత్యం, నమ్మదగినది, పూర్ణ అంగీకారానికి యోగ్యమైనది. ఎందుకంటే నమ్మి బాప్తిసం ముందు వాడు రక్షించబడతాడు, నమ్మని వారికి శిక్ష సిద్ధము. దేవుడు ఈ వాక్యాన్ని మన హృదయంలో ఫలింపచేయునుగాక. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.